ఆదికాండము 5వ అధ్యాయము. మనము చదువుకున్న లేఖన భాగంలో నుండి నేను 2 మాటలను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మనము నీతిమంతుల మరణము, పాపాత్ముల మరణము, వేషధారుల మరణమని మనము ధ్యానించుకోవడానికి మనము సిద్ధపడ్డాము కనుక నేను మీ ముందు 2 మాటలను చదివి దేవుని సన్నిధిలో ముందుకు దేవుడు నడిపించగా అడుగు వేయాలని ఆశపడుతున్నాను. 5వ అధ్యాయము 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాడు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఎవరు చెప్పలేదు ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడా, నీ సన్నిధి నాతో మాతో మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడే ఎముకలు మాకు కలుగు చేయమని యెరూషలేము క్షేమమును జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేములో జరుగుతున్న అకృత్యములను బట్టి విజ్ఞాపనము చేయొచ్చు. నీ నామం పెట్టబడిన నీ జనులకు మీరు విజయము కలుగు చేయుదురని, వారిని క్షమించుదురని నమ్మి నాయనా నీ సన్నిధిలో నాతో మాతో మీరు మాట్లాడుచుండగా వాక్య పరిపూర్ణతను ఎరుగుట కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంది ఉద్దేశములో ఉన్నట్టు మరణము దేవుడు శిక్షగా ఇవ్వలేదు. మరణమును దేవుడు శిక్షగా ఇవ్వలేదు. మరణమును ఎందుకు దేవుడు నరునికి ఇచ్చాడంటే, ఈ పండు తినుదినమని నీవు నిశ్చయముగా చచ్చ. దేవదూతలు ఆత్మస్వరూపు. ఈ దేవదూతలలో ఒకడు తనలో తాను అన్యాయముగా వర్తకము చేసి లేకపోతే పాపము చేసి తనతో కొంతమందిని దేవునికి విరోధంగా నడిపించినప్పుడు దేవుడు వారిని చంపలేదు. ఎందుకనగా ఆత్మకు మరణం లేదు. దేవుని యొక్క ఇన్స్టిట్యూషన్ అది. దేవుడే నిర్ణయించాడు ఆత్మ మరణించకూడదని. అందుకే వాటిని మరణమునకు అప్పగింపక నిత్య శిక్షకు పాత్రులుగా చేశాడు దేవుడు. ఇప్పుడు మనిషి కూడా ఆత్మ అయితే ఆదాము పాపము చేసి మరణించేవాడు కాదు. ప్రభు సన్నిధికి వెళ్ళడానికి అతనికి అధికారము లేదు. పాపము చేసిన ప్రతివాడు మరణించకపోతే వాడు నిత్యము దేవుని రక్షణకు దూరమై ప్రభుని సృష్టిని నాశనానికి అప్పగిస్తాడు. అందుకే దేవుడు నరుని నిర్మించినప్పుడు మీరు బైబిల్లో ఒక మాటను గమనించాలి. నేలమంటితో నరుని ఏమనుందండి? ఎందుకో సైలెంట్గా ఉన్నారు. నేలమంటితో నరుని నిర్మించి సృష్టించలేదు. నేలమంటితో నరుని సృష్టించలేదు, నిర్మించి ఆ తరువాత ఆయన సృష్టిని చేశాడు. ఎలా? వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊది నరుని నిర్మించాడు, జీవవాయువును అతనిలో సృష్టించాడు. మానవుడు సృష్టించబడ్డాడా, నిర్మించబడ్డాడా? బాగా గమనించండి. ఆత్మయ్యున్నటువంటి వ్యక్తిని రక్షించడానికి దేవుడు అతనికి శరీరమును నిర్మించి ఇచ్చాడు. శరీరమును ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ అతడు పాపము చేస్తే ఆ పాపమునకు తగిన శిక్షను అతని శరీరమునకిచ్చి అతని ఆత్మను పరిశుద్ధంగా భద్రపరచి తన యొద్దకు చేర్చుకోవాలన్న ప్రణాళిక దేవునిది. దేవుడు నరునికి శరీరమునిచ్చుట ద్వారా పాపమునకు శిక్షను ఆ శరీరానికి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఆత్మ పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో కొనసాగితే దానిని తన కౌగిలిలోనికి చేర్చుకోవాలని ఇష్టపడ్డాడు. దేవుని సంఘమా, నీవు నేను మరణించిన వారమే. మీకు ఆ సంగతి తెలుసా? వీఆర్ నాట్ ఎనీమోర్ లివింగ్ పీపుల్. చాలామంది క్రైస్తవులు
వారికి ఈ సత్యము తెలియక లోకానుసారంగా బ్రతకాలని ఆశపడతారు. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు, మరణించిన వాడు పునరుద్ధాన బ్రతుకును కలిగిన వాడే తప్ప శరీరం ఉన్నంత మాత్రాన నీవు జీవించుచున్నవాడవు కావు. శరీరం ఉన్నంత మాత్రాన శరీరమునకు నీకు ఏ రుణము లేదు. రోమ 8వ అధ్యాయం ఒకసారి గమనించండి. రోమ పత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. నీవు శరీరానుసారముగా బ్రతుకుటకు ప్రభువు నిన్ను ఏర్పరచుకోలేదు. నీ శరీరము మరణమునకు అప్పగించబడినది కదా. ఒక క్రైస్తవుడు నేను శరీరమందు బ్రతుకుతున్నాను అని అనుకోవడము దేవుడు తనకిచ్చినటువంటి పునరుద్ధానమును ప్రశ్నించుటయే. తోమ ఏమన్నాడండి? యేసుక్రీస్తు వారు కనబడ్డారు, అప్పుడు తోమ లేడు. ఆ తర్వాత ప్రభు మాకు కనబడ్డాడంటే తోమ ఏమన్నాడు? ఆయన గాయములలో వేలు పెడితేనే కానీ నమ్మను. ఆయన పునరుద్ధానమునే ప్రశ్నించేంత గొప్పవాడా తోమా? ప్రభువే కనబడి, తోమా నా గాయములను నీ వేలు పెట్టమన్నప్పుడు వేలు పెట్టలేకపోయాడే. ఎందుకని? భయము, వణకు. ఎందుకనగా తాను ఏ పునరుద్ధానమును ప్రశ్నించాడో ఆ పునరుద్ధానము తన ఎదుట సాక్ష్యముగా నిలబడినప్పుడు ఏమని మాట్లాడగలడు? నా ప్రభువా, నా దేవా అనే మాటలో పశ్చాత్తాపము కనబడుతుంది. ప్రభుని దైవత్వాన్ని ఒప్పుకున్న అనుభవం కనబడుతుంది. క్రైస్తవుడు పునరుద్ధాన బ్రతుకును కలిగి, మీరు అనొచ్చు, నేను ఎలా పునరుద్ధానుడనయ్యానండి? నా జీవితములో ఈనాటి వరకు నేను శరీరమునకు కావలసిన కష్టాన్నే పడుతున్న. ఉద్యోగం ఎందుకు చేస్తాం? నా శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి. నాకంటూ ఒక కుటుంబం ఇచ్చాడు దేవుడు, భర్త, భార్య, పిల్లలు. దాని నిమిత్తం బ్రతుకుట పునరుద్ధాన అనుభవం ఎలా అవుతుంది? నాకు శరీరం ఉంది కదా. దేవుని బిడ్డ, ఒక ఆత్మీయ సత్యాన్ని గమనించండి. శరీరము నుండి నీ ఆత్మ విడుదల పొందేంత వరకు శరీరమును నీకు బానిసగా చేసుకోమన్నాడు కానీ శరీరమునకు నిన్ను బానిసగా అమ్ముకోమని చెప్పలేదు. యు ఆర్ లివింగ్ ఇన్ స్పిరిట్. నీకు కలిగిన శరీరము నుండి నీవు విడుదల పొందేంత వరకు ఆ శరీరము నీకు బానిసయే తప్ప నీవు ఆ శరీరమునకు బానిసవు కావు. వెన్ ఐ సే నువ్వు, నేను నీలోనున్న ఆత్మను గురించి మాట్లాడుతున్నాను తప్ప నాట్ ద ఫిజికల్ బాడీ. అందుకే ప్రభు అంటాడు, నీ శరీరాన్ని చంపువాడికి భయపడొద్దు, శరీరముతో పాటు ఆత్మను నరకములో వేయగలిగిన వానికి భయపడినట్టు. రోమపత్రిక 7వ అధ్యాయం నేను చదువుతున్నానండి. 9వ వచనం నుంచి గమనించండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడెను. ఏమనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. అంటే శరీరమందు జీవించుచున్నప్పుడు పాపము చేయవద్దు అని చెప్పిన దేవుని ఆజ్ఞ నా జీవితములో పాపము వైపు నన్ను నడిపించింది. అది అక్కడ పౌలు చెప్తున్న మాట. ఎప్పుడైతే పాపము వైపు నన్ను నడిపించడానికి ఆజ్ఞ కారణమైందో అప్పుడు నేను చనిపోయిన వ్యక్తిని అవుతున్నాను. దేవుని బిడ్డ, క్రైస్తవులు ఒక సత్యాన్ని గమనించాలి.
నీలో నీవు జీవించుచున్నావని నీ శరీరమును బట్టి జీవించడం మొదలు పెడితే నువ్వు శరీరానుసారివే. నేను శరీరమందు బ్రతుకుటలేదు, ఆత్మలో జీవించుటకు పిలువబడి ఉన్నానని నువ్వు గ్రహించగలిగితే నువ్వు ఆత్మస్వరూపివే. దీనికి ఉదాహరణ రోమా 8:10-11 వచనాలు. రోమా 8:10-11 వచనాలు. క్రీస్తు నీలో ఉంటే నీ శరీరము మృతమైనది. యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ఫిజికల్ బాడీ. తర్వాత మీరు మరణించిన వారైతే శరీరములో మీ ఆత్మ నీతి విషయమై బ్రతుకుతుంది. నేను చదువుతానండి 11వ వచనం, జాగ్రత్తగా వినండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, బాగా వినండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవించు. దాని అర్థం ఏంటంటే, ఫిజికల్ బాడీలో నువ్వు జీవించుచున్నా, నీలో జీవించుచున్న క్రీస్తు పునరుద్ధానుడు గనుక, నీలో జీవించుచున్న క్రీస్తు పునరుద్ధానుడు గనుక ఆయనతో పాటు ఆత్మలో బ్రతుకుటకు మీరు నేర్చుకోండి, శరీరమందు బ్రతుకుట కాదు. అందుకే ఆ తర్వాత వచనంలో అంటాడు, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థలము. ఇది సాధ్యమా దేవుని బిడ్డ? ఇది సాధ్యమా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నిన్ను, బాగా వినండి, నేర్చుకోండి, లేక దేవుని విషయంలో సంపూర్ణులు కావడానికి ప్రయత్నించండి. క్రీస్తు నాలో బ్రతుకుతే నాకెందుకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి? యేసయ్య నాలో ఉంటే నేనెందుకు బలహీనంగా బ్రతుకుచున్నాను? క్రీస్తు నన్ను పునరుద్ధానునిగా చేస్తే శరీరం ఎందుకు ఇంకను నన్ను పాలించుచున్నదనే క్వశ్చన్ నీకు రావచ్చు. దేవుని బిడ్డ, నీకు తెలుసా యేసు నీలో ఉన్నాడని? నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నానండి. మీరు నమ్ముతున్నారా? మరి నమ్ముతున్న నువ్వు యేసు నాలో బ్రతుకుతుంటే పాపం ఎందుకు వస్తుందని ఎప్పుడన్నా క్వశ్చన్ చేసుకున్నావా? పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాప బలహీనతలు, శరీర సంబంధమైనటువంటి బలహీనమైన అలవాట్లు ఎందుకుంటున్నాయి? యేసు నాలో ఉంటే ఈ బలహీనతలను ఎందుకుంటున్నాయి అని క్వశ్చన్ చేస్తే ప్రభువు లేక దేవుని వాక్యం చెప్పే జవాబు ఏంటో తెలుసా? క్రీస్తు నీలో ఉన్నాడు కానీ క్రీస్తునకు కలిగిన అనుభవాలని వేటిని నువ్వు అంగీకరించుటలేదు కనుక. వాక్యమే దానికి ఆధారం. 17వ వచనం చూడండి. 17వ వచనం చదవండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తును కలిగి ఉన్నావు కానీ క్రీస్తుతో నిన్ను నువ్వు సమానమైన అనుభవం కలిగిన వానిగా చెప్పుటకు క్రీస్తునకు కలిగిన శ్రమలను నువ్వు కలిగి ఉండలేదు. దేవుని బిడ్డ, ప్రభువు చెప్పుచున్న మాట ఏంటంటే, నీవు పునరుద్ధానుడవే. క్రీస్తు నీలో ఉన్నాడు కానీ క్రీస్తునకు కలిగిన శ్రమ కానీ, క్రీస్తునకు కలిగిన గాయము కానీ, క్రీస్తునకు కలిగిన అవమానము కానీ, క్రీస్తునకు కలిగినటువంటి వేదన కానీ నీలో ఏది? అవేమీ లేకుండా క్రీస్తు నాలో ఉన్నాడని ఎలా చెప్తాం? యేసయ్య రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. కింద శిష్యులు ఉన్నారు కొంతమంది, పైన ముగ్గురే ఉన్నారు, మిగిలిన 9 మంది కింద ఉన్నారు. ఒక చాంద్ర రోగము కలిగిన వాడిని తండ్రి తీసుకొచ్చాడు. అయ్యా, దయ్యం ఉంది, వీళ్ళలో నిప్పుల్లో పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంది. దయ్యాన్ని వెళ్ళగొట్టమంటే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు వచ్చాడు, వానిలో ఉన్న మూగదైన చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళిపోయిన తరువాత శిష్యులు వచ్చి ఒక మాట అడిగారు, అయ్యా మేమెందుకు చేయలేకపోతే?
70 మందిని ఇద్దరిద్దరుగా నువ్వు పంపినప్పుడు సాతానుడు పడుట చూచాం మేము. మృతులు కూడా లేచారు. ఇప్పుడు వీణెందుకు, వీళ్ళలో ఉన్న దయని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయావు? అన్ని అద్భుత కార్యాలను మా ద్వారా నువ్వు జరిగించినప్పుడు వీనినెందుకు మేము బాగు చేయలేకపోయాం అని అడిగితే ప్రభు వాళ్ళతో అన్న మాట ఏంటో తెలుసా? ఉపవాసము కన్నీటి ప్రార్థన వలననే ఇది జరుగుతుంది అన్నాడు. మనం కూడా ఉపవాసం ఉంటాం. ఎందుకండి? ఫర్ ద ఫిజికల్ నీడ్స్, శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి ఉపవాసం ఉంటాం. ప్రభు చెప్పిన ఉపవాసం అది కాదు. ప్రభు చెప్పిన ఉపవాసం ఏంటంటే ఆత్మతో నింపబడుటకు నిన్ను నువ్వు ఎంప్టీ చేసుకొనుట ఉపవాసం. ఆత్మతో నింపబడుటకు, ఆత్మ నడిపింపు సహాయము కొరకు శరీరమును నీలో నుంచి తొలగించుకొనుట ఉపవాసం. ప్రభువు ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడట. తెల్లవారేంత వరకు, రాత్రి. ఏం ప్రార్థన చేస్తాడండి యేసయ్య? నువ్వు నేను ప్రార్థన చేస్తే పాపినేని ప్రార్థన చేస్తాం. ప్రభు ఆ మాట చెప్పలేడు కదా. ప్రభువా నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలని అడుగుతావు. ప్రభువుకి ఏమి ప్రార్థనలు అవసరం లేదు కదా. మరి రాత్రి అంతా ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువే చెప్పాడు జవాబు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీ చిత్తమును నేను ఎరిగి దానిని కొనసాగించు విషయములో నిందారహితుడుగా ఉండుటకు కృప దయచేయండి. అది ప్రభుని ప్రార్థన. లాజరు దగ్గర ఏమని ప్రార్థన చేశాడండి దేవుడు? సమాధి దగ్గర ఏమని ప్రార్థన చేశాడు? నువ్వు ఈ కార్యం చేస్తావని నాకు ఎప్పుడో తెలుసు, కానీ వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. ఉపవాస ప్రార్థన దేని నిమిత్తం అంటే పాప క్షమాపణ కొరకు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, ఆత్మ నడిపింపు కొరకు ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ఫిజికల్ నీడ్స్ కోసం కాదండి. 2 కన్నీరు. కన్నీరు ఎందుకండి ప్రార్థన చేసేటప్పుడు? కన్నీరు ఎందుకు? ప్రభుని సన్నిధిలో నా ప్రార్థన అంగీకరించబడాలంటే నేను చేసిన ప్రతి బలహీన క్రియను ప్రభు ఎదుట ఒప్పుకొనుటకు కన్నీరు అవసరం. కన్నీరు దేనికి గుర్తో తెలుసా దేవుని బిడ్డ? కన్నీరు దేనికి గుర్తు? రక్షణను పొందుటకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పుటకు గుర్తు. శరీర సంబంధమైనటువంటి కన్నీరు మరణాన్ని కలుగు చేస్తుందని కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉంది, 2వ పత్రికలో. రక్షణార్థమైన మనస్సు కన్నీటినివ్వదు, ప్రభు పాదములను కడు కన్నీటినిస్తాడు. నీ కన్నీరు శరీరంలో నువ్వు పొందుతున్నటువంటి గాయముల నిమిత్తం, అవమానముల నిమిత్తమా, లేక నీ కన్నీరు ప్రభుని పాదములను కడిగి పశ్చాత్తాపపడి పరిపూర్ణతను పొందు నిమిత్తమా? ప్రభు అన్నాడు, ఉపవాసము వలనని కన్నీటి ప్రార్థన వలనని. ఈనాడు క్రైస్తవులముగా మనం ఇక్కడ చేరాము. ప్రభువు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, ఏమనుకోకండి, ఒకే ఒక్కసారి క్రీస్తునకు కలిగిన ఒక అనుభవాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పగలిగే సాక్ష్యం ఏదైనా నీలో ఉందా? నేను ప్రసంగం చేస్తాను, పాటలు పాడతాను, సాక్ష్యం చెప్తాను, ఇవి కాదు నేను అడిగేది. క్రీస్తునకు కలిగిన అనుభవము, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన యేసు క్రీస్తునకు కలిగిన ఒక అనుభవము నేను కలిగి ఉన్నాను అని చెప్పగలిగేటువంటి క్రైస్తవులు ఎంతమంది మనలో? మరి యేసు క్రీస్తునకు కలిగిన అనుభవము నాలో లేనప్పుడు నేను పునరుద్ధానుడనే కానీ మరణమునకు బందీగా ఉన్నానని చెప్పడం ఎలా ఉంటుంది? నేను పునరుద్ధానుడనే. పునరుద్ధానుడు అనే మాటకు అర్థం తెలుసా దేవుని బిడ్డ? పునరుజ్జీవుడు వేరు, పునరుద్ధానుడు వేరు. లాజరు చచ్చిపోయినప్పుడు దేవుడు ఆయన లేపాడు. లాజరు పునరుజ్జీవుడయ్యాడు, పునరుద్ధానుడు కాల. అంటే మరలా మరణించడానికి అతడు లేపబడ్డాడు అంతే. పునరుద్ధానుడు అంటే మరణమును జయించినవాడు. మరణమునకు ఇకను అతని మీద అధికారము లేదు. కానీ దేవుడు అంటున్నాడు, మనము పునరుద్ధానంలో
మరి ఎందుకు రోజు పాపం చేసి మరణిస్తూనే ఉన్నాం? దేవుని బిడ్డ, ఆత్మీయ సత్యమును గమనించండి. ఆదాము మృతి పొందెను, మెతూషల మృతి పొందెను, ఏరెదు మృతి పొందెను, షేతు మృతి పొందెను, కేయినాను మృతి పొందెను, హనోకు లేకపోయాను. మరణించిన వారందరూ పాపులని నేను చెప్పడం లేదు. మరణము కేవలము శరీరమును చెరలో నుండి ఆత్మను వేరుపరచి తండ్రి యొద్దకు దానిని తీసుకొని వెళ్ళుట మరణములోని ఉద్దేశమే తప్ప వేరొకటి కాదు. మరి పాపం వలన వచ్చు జీత మరణం అంటే అర్థం ఏంటి అంటే, మరణించి దేవుని సన్నిధికి వెళ్లకుండా నువ్వు పాపమునకు కలుగు శిక్ష నిమిత్తమై నిన్ను నువ్వు వేరుపరుచుకున్నట పాపం వలన వచ్చు జీతం మరణం. క్రైస్తవుడు మరణించేది ఎందుకంటే చెర నుంచి విరిపించబడి దేవుని సన్నిధిలో పునరుద్ధానులతో కలిసి ప్రభువును స్తుతించడానికి. బైబిల్లో ఒక మాట చదువుతాను. రోమ 5వ అధ్యాయం చూడండి. రోమ 5:14 నుండి చదువుతున్నాను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమే లేదు. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. బైబిల్లో స్పష్టంగా ఉన్నమాట. పాపము చేయని వారి మీద కూడా మరణమే లేదు. మరి వాళ్ళకెందుకు మరణం వచ్చింది? పాపం వలన వచ్చు జీతం మరణం అయితే ప్రభుని ఉద్దేశం ఏంటంటే, పాపము చేసి పశ్చాత్తాపపడకపోతే నువ్వు పునరుద్ధానములో ప్రవేశించినా కూడా మరణము నిన్నేలుతూనే ఉంటుంది. అందుకే చీకటి గల కొట్టులో వేయబడతావు. నీతిమంతుడు అయితే అనగా పునరుద్ధానుడైన క్రీస్తును కలిగి పునరుద్ధానుడు అయితే మరణమునకు నీ మీద అధికారం లేదు. పునరుద్ధానులతో కలిసి దేవుని స్తుతిస్తా. ఆదాము పాపియా నీతిమంతుడా? ఎవరైనా చెప్తారా? ఆదాము పాపియా నీతిమంతుడా? ఆదాము పాపము చేశాడు కానీ నీతిమంతుడు. ఎలా? ఆదామును దేవుడు క్షమించి తన సన్నిధిని ఆదాముతో కూడా ఏదైనా తోట బయటికి పంపి బల్యర్పణ ద్వారా దేవుని ఆరాధించగల నీతిని ఆదాముకి ఇచ్చాడు. ఆదాము గొప్పతనం ఒకసారి చదువుకుందాం. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 14వ వచనం చూడండి, మొదటి లైన్. చాలండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా. ఆదాము తర్వాత హనోకు వరకు ఎంతమంది ఉన్నారండి? ఇందాక చదువుకున్నాం మనం. ఎంతమంది ఉన్నారు? చదువుతారు ఎవరైనా? ఆదికాండము 5వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? మనం చదువుకున్నది 1, 2, 3, 4, 5, 6, 7. 7వ వాడైన హనోకు కూడా ప్రవచించాడట. ఆదాము ప్రవచనం ఆత్మను కలిగిన వాడు. ఈరోజు నేను ఒక ఆత్మీయ సత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. మీకు అందరికి తెలిసిందైనా క్రొత్తగా పంచుకోవాలని ఆశ నాకు. ఆదాము ఎంతకాలం బతికాడండి? 930 సంవత్సరాలు. దాదాపు నోవహు వరకు సృష్టిని గూర్చిన వార్తను ప్రకటించిన వాడెవరు? ఆదాము. దేవుడు చేసిన సృష్టిని కన్నులారా చూచిన వాడు ఆదాము. ఈరోజు ఆది కాండములో ఉన్నటువంటి 4 అధ్యాయాలలో ఉన్న వార్త ఎవరు చెప్తే అందరూ రాయగలిగారు? ఆదాము. ఆదాము దేవుని గూర్చిన సాక్షి, ఆదాము ప్రవచనకర్త. దేవుని సంఘమా, చాలాసార్లు మన జీవితాలలో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి బైబిల్ను గురించి, వాక్యమును గురించి. ప్రభు అంటున్నాడు, మరణం అనేది శిక్ష కాదు, ప్రభువు దగ్గరకు చేరుటకు ఒక మార్గము, తలుపు తెరవబడుట. ఒకవేళ నువ్వు పాపములోనే బ్రతుకుతూ మరణిస్తే నీకు జీవితకాలం అంతా మరణం ఉంటుంది. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళంలో.
పాతాళములో అతని ప్రార్థన దేవుడు వినలేదు. పాతాళములో అతని నాలుకను తడుపుటకు లాజరు పంపబడలేదు. పాతాళములో తన పాపములను జ్ఞాపకం చేసుకొని తన సహోదరులు పాపము చేయుచున్నారని కన్నీరు కారుస్తున్నాడు. అది పాపం వలన వచ్చు జీత మరణం. మరణించిన లాజరు ఆత్మను దేవదూతలు తీసుకుని వెళ్తే అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుచుండెను. అది పాపం వలన వచ్చు జీతం మరణమైనా అది పునరుద్ధాన అనుభవంలోనికి ప్రవేశించిన ఆత్మీయ పరిణితి గల క్రైస్తవ విశ్వాసం. ఈరోజు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ చేసుకోవాలి. నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? విల్ ఐ గో టు హెవెన్ ఆర్ విల్ ఐ గో టు హెల్? ఎక్కడికి వెళ్తాను? డెత్, DEATH. డెత్ అనేది మనుష్యుడు తాను సంపాదించుకునేది కాదు. డివైన్ ఎగ్జిక్యూషన్. డెత్ అనేది డివైన్ ఎగ్జిక్యూషన్. హిజ్కియా దగ్గరికి దేవుడు తన ప్రవక్తను పంపినప్పుడు ఏమని చెప్పాడండి? నువ్వు మరణం అవ్వబోతున్నావు. మోషే పాపము చేసినప్పుడు మాటలాడమన్న రాయితో కొట్టినప్పుడు దేవునికి రావాల్సిన ఘనతను తాను తీసుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు మరణం అవుతావు. అహరోను తప్పు చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు మరణం అవుతావు. డివైన్ ఎగ్జిక్యూషన్. ఒకని మరణము దేవుని వలన కలుగుతుందే తప్ప తనకు తాను మరణమును విధించుకునేవాడు మరణమును తనతో పాటు పాతాళం వరకు తీసుకుని వెళ్ళేటువంటి వాడు. డెత్తులో రెండవ అక్షరం ఈ. దేవుని ఎదుట మరణం అనేది నిత్యమైనది. ఒకసారి ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన్ని తప్పు పట్టాలని కాదు, కానీ అలాంటి మాటలు వింటే మనం ఎక్కడ పాడవుతామని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ చనిపోయినప్పుడు 3 రోజులు ఆత్మ అక్కడే తిరుగుతుంటుందట, పైకి పోదంట. 4వ రోజు వెళ్తుందంట పైకి. ఆయనకి ఎలా తెలుసో బైబిల్లో లేదు, కానీ ఆయన ఏమన్నాడంటే, యేసుప్రభు ఎన్నో రోజులు వేసాడండి? ఇది కూడా చెప్పరా? 3వ రోజు. కాబట్టి ఆత్మలు 3 రోజులు తిరుగుతాయి అంట. దేవుడు లేకపోతే 3 రోజులు వేస్తాయి. 4వ రోజు ఎందుకు వెళ్తాయి అంటే, లాజరు 4వ రోజు లేపబడ్డాడు కదా. ఎక్కడుండింది అప్పుడు ఆత్మ? అక్కడే తిరుగుతూ ఉంది, పిలవగానే వచ్చిందంట. దేవుడు ఇన్ హిజ్ డివైన్ ఎగ్జిక్యూషన్ నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు ఆత్మ తాను దాచిపెట్టబడవలసిన స్థలానికి, అనగా నీతిమంతులైతే నీతిమంతుల ఆత్మలు దాచిపెట్టబడు స్థలానికి, పాపి అయితే పాపుల ఆత్మలు దాచిపెట్టబడే స్థలానికి వెళ్ళి సీల్ చేయబడతాయి. అక్కడి నుంచి బయటికి రావు. డెత్లో 2వ అక్షరం ఇటర్నిటీ. 3వ అక్షరం ఏ. మరణం ఎందుకంటే దేవుని ఎదుట తీర్పు నిమిత్తమై నిన్ను నిలువబెట్టుటకు, అవైలబిలిటీ ఫర్ ద జడ్జ్మెంట్. దేవుడు నీ ఆత్మను తీర్పు నిమిత్తమై తన ఎదుట నిలువబెట్టుకొనుటకు మరణాన్ని నీకు ఇస్తాడు. అవైలబిలిటీ. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంటుందండి. తీర్పు అంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ నిన్ను పిలిచి, ఇదిగో పలానా రోజు ఈ తప్పు చేసావు, పలానా రోజు ఈ తప్పు చేసావు, పలానా రోజు ఈ పాపం చేసావు, అందుకే నీకు శిక్ష విధిస్తున్నాను చెప్పడానికి కాదు. ఆయన నీకేమీ చెప్పడు. నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పు చేసావు అని చెప్పడు. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు ఆ తప్పు చేసావో లేదు. పాపం చేసేవాడు ఎవడు అమాయకంగా చేయడు, తెలియక చేయడు, ఇష్టపూర్వకంగా చేస్తాడు. కాబట్టి ప్రభువు ఏం చెప్పడు. కాకపోతే నువ్వు అనుకోవచ్చు, దేవుడు అన్యాయస్తుడు, నేను ఇలా బ్రతికితే నన్ను ఎందుకు నరకంలో వేసాడని నువ్వు అనుకుంటావని. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా, నా సొంత ఆలోచన కాదు. దేవుడు అన్యాయస్తుడని నువ్వు అనుకుంటావని ఆయన నీకేం చెప్పడు. నీ పాపాలన్నీ స్క్రీన్ మీద వేస్తాడు. నాకు చాలా కాలం కాసి ఉండేది, స్క్రీన్ పెట్టి ఏమంటారు దాన్ని, ప్రొజెక్టర్ ద్వారా వేయాలని. దేవుడు అవకాశం ఇయ్యలే నాకు. కానీ దేవుడి దగ్గర ఆ స్క్రీన్ ఉంటుంది. మీరు చదువుకోండి 50వ కీర్తన
కీర్తనలు 50లో లాస్ట్లో ఉంటుంది, ఆయన నీ క్రియలని నీకు చూపిస్తాడట. చూపించి నరకానికి వెళ్ళమని చెప్పి బైబిల్లో ఉన్న మాటలే చదువుతారా? నేను మాట చెప్పాలి. 50వ కీర్తన చూడండి, సామ్ 50. 21వ వచనం. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదని. మన పాపాలు మనకు చూపిస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడంటే నువ్వు చేసిన క్రియలకు ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడు, చూపించి అంటాడు నరకానికి వెళ్ళి, లేక ప్రభు కౌగిలిలో చేర్చ. అవైలబిలిటీ ఫర్ ద జడ్జ్మెంట్. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. కావున మేము ప్రభు విషయమైన భయము జరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాము. మేము దేవునికి చదవండి. ప్రత్యక్షపరచబడిన వారని మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు అంటే నేను నిలువబడినప్పుడు నా క్రియలన్నీ ఆయన కనబడతా ఉంటాయి. నన్ను చూచి దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచిదాసుడు అంటాడా, లేక వీనిని తీసుకుని వెళ్ళి చీకటి గల కొట్టులో పడవేయమని అంటాడు? అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుంది. 10వ వచనం కూడా చదువుకుందాం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. డెత్లో 3వ అక్షరం అవైలబిలిటీ. తర్వాత టీ, దేవుని బిడ్డ. దేవుడు ఎవరిని అన్యాయంగా చంపడు. ప్రతి ఒక్కరిని పరీక్షించి మరణమును అప్పగిస్తాడు. నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తాడండి దేవుడు. నీ విశ్వాసాన్ని ట్రయల్ చేస్తాడు దేవుడు. బైబుల్ ఏముందో తెలుసా? ఇబ్బంది అని కొలిములో నిన్ను పెట్టి పరీక్షించి తిని అనింది బైబిల్. ఇబ్బంది అని కొలిములో నిన్ను పెట్టి పరీక్షించాడు. దేవుని సన్నిధిలో మరణించిన ప్రతివాడు అందరికీ కనబడేటట్టు దేవుడు టెస్ట్ చేయాల్సిన పని లేదు. తన హృదయంతో మాట్లాడతాడు, తన ఆత్మతో మాట్లాడతాడు. ఆ ఆత్మను బట్టి తీర్పు తీరుస్తాడు. మీకు అందరికీ తెలుసు, కీర్తనలు 17:3 ఏముంది? దేవా, రాత్రి వేళ నువ్వు నా ప్రక్కన నిలిచి నన్ను పరీక్షించగా నా యందు నీకే దోషమును కానరాలేదు. అది బైబిల్ ఏమంటుందంటే, ప్రతి రాత్రి దేవుడు నీ పక్కన ఉంటాడండి, నిలబడతాడు. ప్రతి రాత్రి నీ ప్రక్కన నిలబడి నీ హృదయాన్ని చూస్తాడు. బతికించాలా చంపాలా అని. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను బాగా గమనించండి. హీ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. ఆ రాత్రి నిన్ను బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు, లేదా నా విశ్వాసము నేను బ్రతుకుటకు దేవునికి అంగీకారం అయితే నన్ను బ్రతికిస్తాడు. నా విశ్వాసము మరణించు పిలుపును కలిగి ఉంటే ప్రభు అంటాడు మరణించు. అందుకే నేను అంటాను, హిజ్కియా ప్రార్థన తప్పు. దేవుడు అన్నాడు, నువ్వు చావబోచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నన్ను 15 సంవత్సరాలు బ్రతికించమని అడిగాడా? అడగల. నా యథార్థత, నా మంచి జీవితం జ్ఞాపకం చేసుకో. ఏమైంది? శిక్షించబడ్డాడు. ఎందుకండి దేవుని తీర్పుకు వ్యతిరేకంగా బతకడం? మా తమ్ముడు చనిపోయాడండి. మా తమ్ముడు చనిపోయినప్పుడు మాకు వార్త వచ్చింది. మేము బయలుదేరి వెళ్ళేసరికి నైట్ అయింది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, తమ్ముడు బాడీ మంచం మీద ఉంది, చుట్టూ అమెరికన్స్ చాలామంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు.
చాలామంది అమెరికన్స్ ఉన్నారు అక్కడ. నా గుండె పిండినట్టే. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నందుకు కాదు, బతికించమని అడుగుతున్నాను. దేవా లేపు లేపు. లేపే పని అయితే చంపడం ఎందుకండి? ప్రభువు తీర్పును ముగించాకే మరణాన్ని ఇస్తాడు. మీరు చదువుకోండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో విశ్రాంతి అందరికీ నిలిచి ఉన్నది. దేవుడు తీర్పు ప్రకటించాకే విశ్రాంతి, మరణాన్ని ఇస్తాడని బైబిల్లో స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరిని టెస్ట్ చేశాకే మరణం ఇస్తాడు. ఆ టెస్ట్ చేసే టైంలో నేనేంటో నాకు తెలియాలి. నేను కొంతమంది, దయచేసి నేను ముగించబోతున్నాను, ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. ఒకళ్ళ గురించి నేను చెడ్డగా విన్నాను అనుకోండి, వాళ్ళు మరణించినప్పుడు నాకు తెలిస్తే మొట్టమొదట నాకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? పాపాలు చేశాడు, చచ్చిపోయాడు, ఎక్కడికి పోయి ఉంటాడో. అంతే కదండి చాలామందికి వచ్చే ఆలోచన. మంచిగా బతికాడు, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుకుని ప్రార్థన చేస్తాడు, వాళ్ళు చచ్చిపోయినప్పుడు నాకేమని ఆలోచన వస్తుందంటే, దేవుడు తీసుకెళ్ళాడు, మంచి వ్యక్తి. కానీ ఒక అనుభవం, ఒక మరణం, నాకు ఇష్టమైన ఒక మరణాన్ని నేను కన్నులారా చూచినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను దుఃఖపడుతూ ఉన్నాను, ప్రభు నాతో అన్నాడు, అతని యొక్క క్రియలను నేను ముగించు సమయానికి అతనికి నేను అనుగ్రహించిన అనుభవం ఏంటో నీకు తెలుసా? నువ్వు తీర్పు తీరుస్తున్నావు. మరణించుటకు ముందు వ్యక్తిగతంగా నేను అతనితో మాట్లాడి అతనికిచ్చిన అనుభవము నువ్వు చూసావా? హౌ కెన్ యూ జడ్జ్ హిమ్ అని ప్రభు నాకు. అప్పుడు నాకు అర్థమైంది, అతని మరణానికి ముందు దేవుడు అతనితో వ్యక్తిగతంగా డీల్ చేశాడు. అతను పశ్చాత్తాపడ్డాడో లేక దేవునికి ఎదురు తిరిగాడో నాకు అనవసరం. జడ్జిమెంట్ ఈజ్ గాడ్స్. అప్పటి నుంచి మరణించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మను ప్రభువుకు అప్పగించడం తప్ప తీర్పు నేను ఇవ్వలేను. దేవుని బిడ్డ, దేవుడు ఎవరిని శోధించకుండా, ప్రశ్నించకుండా, శిక్షకు అప్పగించకుండా తన ఎద్దకు పిలుచుకోడు. అది ఏదైనా, అది నరకమైన పరలోకం. చివరిగా హెచ్ అనే మాట. నీ ప్రయాణం ఎటు? టువర్డ్స్ హెవెన్ ఆర్ టువర్డ్స్ హెల్? ఎటుంది? పరలోకము వైపా లేక నరకము వైపా? దేవుడు నిన్ను నరకంలో వేయడు. బైబుల్ స్పష్టంగా చెప్తుంది, నరకంలో ఏ మనిషిని వేయడం దేవునికి ఇష్టం లేదు. మరి నరకంకి వెళ్ళే వాళ్ళ సంగతి ఏంటంటే, దేవుడు వేయడు, వాళ్ళే వెళ్తారు. ప్రభువా నువ్వు మాకొద్దు, లెట్ మీ గో టు మై ప్లేస్. తప్పయ్య ఆ రూట్ వెళ్ళకూడదంటే నేను అదే బస్సు ఎక్కుతుంటే ఎవడేం చేస్తాడు కదండి. నరకానికి దేవుడు ఎవరిని పంపడండి. వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయించుకోవాలి, నేను తప్పు చేస్తాను, పాపం చేస్తాను, వేషధారిగా బతుకుతాను, దేవునికి విరోధనవుతాను, దైవదూషణ చేస్తాను, లెట్ మీ గో టు హెల్. ప్రభు ఎన్నో ఆటంకాలు పెడతాడు నువ్వు పాపం చేయకుండా. వాటన్నింటినీ దాటుకుంటూ వెళ్తే అది దేవుని మీద నిందెందుకు వేస్తావు? పరలోకం అనేది మాత్రము కృపతో కూడింది. నీ యథార్థతో నువ్వు సంపాదించుకునేది కాదు. పరిపూర్ణుడునని చెప్పి నువ్వు సంపాదించుకోలేవు. కృప వలననే సాధ్యం. నేను మరణించినప్పుడు ప్రభువు నన్ను తన యొద్దకు చేర్చుకున్నకు ఇష్టమైతే ఆయన నన్ను క్షమించి పిలుచుకుంటాడు, నా యొద్దకు రమ్ము. మోషే మరణించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? ప్రభు దగ్గరికి. ఎందుకో తెలుసా? అతని శవమును కూడా ప్రభువు కనబడనివ్వలేదు. హేరోదు చనిపోయినప్పటికే ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికే. నీకెలా తెలుసు పాస్టర్ గారు అన్ను అంటావేమో. బైబిల్ ఏముందంటే, దేవుడు అతనిని మొత్తగా అతడు పురుగులు పట్టి ప్రాణము విడిచాడు. ఐ నో హీ వెంట్ టు హెల్. మరి నా జీవితంలో మరణం ఏంటి? పరలోకమా నరకమా? నీతిమంతుడగు హేబెలు, హనోకు 365 సంవత్సరాలు
పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, కానీ దేవునితో కూడా నడచింది. ఇది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Thank you and God bless you. Please like. It helps the video to reach more people and share the blessings of the word to friends and family.